మనము పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటామండి. పెళ్లి కూతురికి ఒడిబియ్యం అని పోస్తూ ఉంటారు చాలా మంది. మా తెలంగాణలో అయితే ఇదే ఆడపిల్ల ఇంటికి వచ్చినా వెళ్ళేటప్పుడు ఒడిబియ్యం పోసి పంపిస్తూ ఉంటారు. అది ఆంధ్రాలో ఎక్కువగా పెళ్లిలో ఒడికట్టు బియ్యం అంటారు. అది పోసి పెళ్ళి అయినప్పుడు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు పిల్ల ఉడికట్టు బియ్యం పోసి పంపిస్తారు. అలానే చలిమిడి అనేది పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ తెలంగాణలో ఒడిబియ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఒడిబియ్యం అనేది పోయడం వల్ల ఫలితాలు ఏంటి అనేది ఇవాళ తెలుసుకుందామండి. మనందరికీ తెలుసు కదా! ఒడిబియ్యం పోయడం అనేది వినే ఉంటారు అందరూ కూడాను. తెలిసే ఉంటుంది అందరికీ. తెలంగాణలో అందుకే చేస్తారని విన్నామమ్మా. అదే ఆడపిల్లలు పెళ్ళయ్యి వెళ్ళేటప్పుడు కూడా ఒడికట్టు బియ్యం పోస్తాం కదా మనం. మన వైపు ఆంధ్ర వైపు అది అవును. ఆంధ్ర వైపు అయితే అప్పుడేనండి, మళ్ళీ ఏం అది పోయడం. ఒడికట్టు బియ్యం అంటారు. తెలంగాణలో ఏంటంటే ఆడపిల్ల ఇంటికొచ్చి వెళ్ళేటప్పుడు పండగలప్పుడు అప్పుడు కూడాను ఒడి బియ్యం పోసి అల్లుడిని కూతుర్ని పిలిచి బట్టలు పెట్టి ఒడి బియ్యం పోసి పంపిస్తారు. తర్వాత అవి ఇళ్ళకెళ్ళి అవి వండి అందరినీ పిలిచి చుట్టుపక్కల బంధువులందరినీ కూడా పిలుచుకొని అవి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. అది సంవత్సరం ఇక్కడ సంవత్సరం చేస్తారండి అక్కడ. సంవత్సరం సంవత్సరం చేస్తారు. ఇక్కడ ఒక్కొక్కసారి 5 ఏళ్లకోసారి చేస్తారు. అప్పుడు ఏంటంటే 5 ఏళ్లకు సరిపడా బట్టలు, కొత్త గిన్నెలు అవి కూడా ఇస్తూ ఉంటారు కొంతమంది. లేదు అంటే సంవత్సరం సంవత్సరం పోసినప్పుడు కూడాను ఒడిబియ్యం పోసారు, ఒడిబియ్యం పోయించుకోవడానికి వెళ్తున్నానని చెప్తారు. అవును, ఒడిబియ్యం తర్వాత విన్నామండి. తీసుకొచ్చి ఇక్కడ వండి తర్వాత అందరికీ బంధువులకు పెడుతుంటారు. అలా అసలు ఆ ఒడిబియ్యం పోయడం వల్ల ఫలితాలు ఏంటనేది తెలుసుకుందాం. ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72,000 నాడులు ఉంటాయటండి. ఈ నాడులను వెన్నెముకకు రక్షిస్తూ ఉంటాయన్నమాట. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది. ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. మనకు యోగాలో కూడా చెప్తూ ఉంటారు 7 చక్రాలు ఉన్నాయని చెప్పి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుందిట. మణిపూరక చక్రం ఈ బొడ్డు నాభి అంటే బొడ్డు దగ్గర మణిపూరక చక్రం ఉంటుంది. ఈ మణిపూర చక్రం మధ్య భాగంలో ఒడ్డియాన పీఠం అనే ఉంటుందన్నమాట. ఈ మణిపూరక చక్రం లోపలే ఒడ్డియాన పీఠం అనే ఉంటుందిట. మన అమ్మాయిలు నడుముకు కట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే ఒడ్డియాణం అని వచ్చింది. అంటే బొడ్డు దగ్గర పెట్టుకునే ఆభరణాన్ని ఒడ్డియాణం అంటే వడ్డాణము ఆఖరికి అది వడ్డాణంగా మారిపోయిందన్నమాట. ఆ ఒడ్డియాణం అనే పేరు బొడ్డు దగ్గర పెట్టుకునే ఆభరణాన్ని ఒడ్డియాణం అంటారు. ఆ చక్రం పేరు ఒడ్డియాణం. 7 చక్రాల్లో శక్తి గౌరీదేవి శక్తి 7 రూపాల్లో నిక్షిప్తమై ఉంటుందనేది సిద్ధాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణ పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టుమాట. అంటే ఆ మహాలక్ష్మీదేవికి ఆ గౌరీదేవికి ఒడియాణంలో ఉంటుంది కాబట్టి ఆ శక్తికి ఒడి బియ్యం అనేది ఒడిలో పోసే బియ్యం కాబట్టి అది ఆ అమ్మవారికి మనం నైవేద్యంగా పెడుతున్నట్టు ఆ అమ్మవారికి బియ్యం సమర్పించడం అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఒడ్డియాణ పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి. ఒడ్డి బియ్యం అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట. అలాగే పక్కన ఉన్న భర్తను మహావిష్ణువుగా కూడాను భావించి సత్కారాలు చేస్తూ ఉంటారు. అందుకే ఒడిబియ్యం పోసేటప్పుడు ఒక్క ఆడపిల్లనే తెచ్చి ఒడిబియ్యం పోయరు. ఆడపిల్లతో పాటు భర్తను కూడా పక్కన కూర్చోబెట్టి ఒడిబియ్యం పోసి వాళ్ళకి బట్టలు పెడుతూ ఉంటారు. అదే ఆంధ్రాలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆడపిల్ల వచ్చిందంటే చలివిడి పెట్టి పంపిస్తూ ఉంటారు. చలివిడి కూడాను బియ్యంతో చేసేదేను. బియ్యము బెల్లము కలిపి చేసేది చలివిడి. ఆ చలివిడి 3 ముద్దలుగా చేసి పెడుతూ ఉంటారు. మనందరికీ చాలా మందికి తెలుసు అది. ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి చలివిడి ఎక్కువగా పెడుతూ ఉంటారు. అలా ఆడపిల్ల శ్రీమంతానికి కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు కానీ పిల్లల్ని ఎందుకైనా కడుపు చల్లదానికి అది పెట్టి పంపిస్తాం. అదే అదే ఒడ్డాణం అంటే సేమ్ అదే మాట. అంటే ఇక్కడ బియ్యం పోస్తారు, అక్కడ కడుపు చలవ కోసం అని చలిమిడి అనేది పెడతారన్నమాట. ఏదైనాను బియ్యంతో చేసిన వస్తువే అది అంతా కూడాను. అది మన నడుము దగ్గర ఉండే భాగంలోనే ఒడిలోనే మనకు ఆ చలిమిడి ముద్దలు పెడతారు. చేతిలో ఎక్కడ పెట్టరు. ఒడిలో పట్టమంటారు. ఒడి పట్టినప్పుడు ఆ ఒడిలోనే చలిమిడి అనేది పెడుతూ ఉంటారు. అలా ఈ అమ్మవారికి గౌరీదేవికి సమర్పించే నైవేద్యం మాట అదంతా కూడాను. కడుపు చల్ల కోసమే చేస్తూ ఉంటారు. అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు. ఒడి అంటే రక్షణ. ఒడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్ళకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతూ ఉంటారు. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించడం మాట. అంటే మన చంటి పిల్లల్ని మనం ఎత్తుకున్నప్పుడు
మనకి మన ఒడి దగ్గర పెట్టుకొని వాళ్ళని లాలిస్తూ ఉంటాము. గుండెల మీద పడుకోబెట్టుకోము. ఫస్ట్ ఎత్తుకునేది ఎట్లా, చేతులు ఇలా పెట్టుకొని ఒడిలో, ఒడి దగ్గరికి వచ్చేటట్టుగా పెట్టి ఇలా పెట్టుకుంటాం పిల్లల్ని. అలా పిల్లల్ని రక్షించేది మాట ఒడి మాట. ఆ రక్షించడం అనే పిల్లలకు మొదటి లక్షణం. బిడ్డను అల్లుడిని రక్షించమని తల్లుండి చేసే మహాలక్ష్మి వ్రతమే ఈ ఒడిబియ్యం మాట. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించడము. బిడ్డను అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఈ ఒడిబియ్యము. అంటే తల్లిదండ్రులు ఒడిబియ్యం ఆడపిల్లకు పోస్తున్నారంటే, ఆడపిల్లని జాగ్రత్తగా కాపాడి, అల్లుడిని నా కూతుర్ని జాగ్రత్తగా కాపాడు, నా కూతురు ఒడి పండాలి, ఆ ఒడిలో పిల్లలు పెరగాలి, ఆ ఒడి చల్లగా ఉంటేనే వాళ్ళ కుటుంబం హాయిగా ఉంటుంది అని ఇవన్నీ చాలా భావాలు ఉన్నాయి. అవన్నీ కూడాను ఈ ఒడి బియ్యం పోయడంలో దాగి ఉన్నాయిటండి. ఒడి బియ్యంలో ఒక బియ్యమే కాకుండా ఐశ్వర్యాలు కూడా పోస్తారన్నమాట. ఇవన్నీ ఏంటంటే, మనకు ఆంధ్రాలో అయితే కొబ్బరి చిప్ప ఒకటి పెడతారు, తర్వాత డబ్బులు పెడతారు, వెండి గిన్నెలు పెడతారు. ఇవన్నీ కూడాను ఒడి బియ్యంలో కొద్దిగా కలిగి ఉన్న వాళ్ళంటే సంపద ఉన్నవాళ్ళు బంగారం కూడా ఒడి బియ్యంలో వేస్తూ ఉంటారు. అలా పిల్లకు ఐశ్వర్యాలు కలిగేటట్టుగా ఉండాలి అని చెప్పి ఆ ఒడి బియ్యంలో అవన్నీ పెడుతూ ఉంటారన్నమాట. ఇవన్నీ తమ బిడ్డను ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లి వారు చేసే సంకల్ప పూజ మాత్రమే ఈ ఒడి బియ్యం పూజ. సంతోషంతో ఆ మహాలక్ష్మి అంటే ఆడపడుచు తన తల్లిగారి ఇల్లు ఐశ్వర్యాలతో తొలతూగాలని 5 పిల్లకిళ్ళ బియ్యం అమ్మవాళ్ళకి ఇచ్చి దేవుణ్ణి ప్రార్థించి మహాద్వారానికి నూనె రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తవారింటికి బయలుదేరుతూ ఉంటుంది. అదే ఇంకొకటి కూడా మీకు తెలుసో లేదో, శుక్రవారం నాడు గనక ఆడపిల్ల ఆడపిల్ల పుట్టిన తర్వాత పెళ్ళవుతుంది కదా, పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం పుడితే మహాలక్ష్మి అని అంటారు కదా జనరల్గా. అలా వెళ్ళేటప్పుడు ఆడపిల్లని శుక్రవారం నాడు ఎవరైతే పుట్టారో ఏ రోజు పంపించినా వాళ్ళు గడపకు ఇలానే నూనె రాసి పసుపు రాసి బొట్టు పెట్టి అప్పుడు కానీ ఆ గడప దాటరు. అంటే ఆ గడప చల్లగా ఉండాలి, నా తల్లిదండ్రుల ఇల్లు చక్కగా ఉండాలి. పెళ్ళెప్పుడైతే బంగారం పెట్టి దాటిస్తారు కదండి గడప మీద దాటిస్తారు. బంగారం అంటే శుక్రవారం నాడు పుట్టిన పిల్లలు పెళ్ళి శుక్రవారం నాడు పుట్టిన పిల్లలకు బంగారం దాటిస్తారు. ఇలా తర్వాత ఈ గడపకు నూనె రాసి బొట్టు పెట్టి ఆ గడప దాటించడం కూడా అలవాటు మాట. అప్పుడు అత్తగారింటి వారు ఆ బంగారం అనేది ఆ గడప మీద పెట్టి ఈ పిల్లని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అత్తవారింటి వాళ్ళు పెట్టాలి ఆ బంగారం అనేది. అంటే మగపిల్లి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు ఒక కాసు గానీ పెడతారు, లేకపోతే ఒక వస్తువు గానీ పెడతారు, లేకపోతే ఇంకేదన్నా ఆ తల్లికి చెందేటట్టుగా అంటే వాళ్ళ ఇంటి మహాలక్ష్మిని వాళ్ళు తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ మహాలక్ష్మిని ఆ గుమ్మం మీద పెట్టి, లక్ష్మీదేవి అంటే సాక్షాత్ బంగారమే కాబట్టి ఆ బంగారాన్ని ఎంతో అంత వాళ్ళకి తోచినంత చిన్న గురువింద కింద ఎత్తైనా కూడా పర్వాలేదంటారు. అలా బంగారం పెట్టి తర్వాత ఆ పిల్లని గడప దాటించి తీసుకొని వెళ్ళాలని చెప్పేది ఇప్పటికి కూడా ఆ ఆచారం నడుస్తూ ఉంది. ఎందుకంటే అది చాలా చోట్ల సాంప్రదాయంగా కూడా ఉంది. ఇంట్లో ఆడపిల్ల శుక్రవారం పుట్టిందంటే చాలా మందికి ఇది తెలియదు, మరి చాలా మందికి తెలుసు కూడాను. తెలియని వాళ్ళు కనీసం తెలుసుకుంటారని చెప్తున్నాను. ఆడపిల్ల శుక్రవారం పుడితే ఎప్పుడైనాను మన ఇంటి మహాలక్ష్మిని వేరే ఇంటికి పంపిస్తున్నాం కాబట్టి ఆ అత్తగారింటి వాళ్ళు మన గడప మీద బంగారం పెట్టి మన పిల్లని దాటిచ్చి తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇది సాంప్రదాయంగా వస్తున్న పద్ధతి. తర్వాత అక్కడ ఆడవాళ్లను కుంకుమ బొట్లు పెట్టి అత్తవారింటికి వెళ్తుంది. అక్కడ ఆడవాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారు ఇచ్చిన సారెను ఐశ్వర్యాన్ని ఊరంతా పంచుతుంది. ఊరంతా ఇంతకు ముందంటే అంతా కూడాను సారెతో పాటు పసుపు కుంకుమ కొబ్బరి చిప్పలు ఇవన్నీ కూడాను కడుపు సారా అని చెప్పి పంపిస్తూ ఉంటారండి. అంటే పెళ్ళైన తర్వాత కూడా సారె పంపిస్తారు. ఈ సారెలో ఇవన్నీ ఉంటాయి. ఏంటంటే నలుగు పిండి ఒకటి, కొబ్బరి చిప్పలు ఒకటి, పసుపు ఒకటి, కుంకుమ ఒకటి, రకరకాల స్వీట్స్ ఇవన్నీ సారె పంపిస్తూ ఉంటారన్నమాట. ఆ సారెని ఇంతకు ముందు ఏంటంటే ఊరంతా కూడాను తెలిసిన వాళ్ళందరికీ ఆ సారె పంచడం అనేది అలవాటు. కొంతమంది ఇప్పటికి కూడా అది పాటిస్తూనే ఉన్నారు. సారె అంటే వాళ్ళ స్తోమతను చూపించుకోవడానికి పెద్ద పెద్ద బాక్సుల్లో పెట్టిస్తుంటారు, లేకపోతే కొంతమంది కవర్లలోనే పెట్టిస్తుంటారు. అంటే ఎవరి స్థితిని బట్టి వాళ్ళు ఆ సారె అనేది పంచుతారు. కంపల్సరీగా ఎవరింట్లో లేదండి, బకెట్లతో పట్టుకెళ్ళి అందరూ అదే అంట పంచుతారండి. కావిళ్ళు. తూర్పు గోదావరి జిల్లా అయితే కావిళ్ళతో చాకలతో కావిడేయించి
అదే సారె అనేది అట్లా కూడా చేస్తుంటారు. అవునండి. ఇది గోదావరి జిల్లా ఒకప్పుడు అదే ఆశ్చర్యంగా ఉండేదండి. ఇప్పుడంటే ఇంటింటి సారె ప్యాకెట్లో పెట్టి ఇచ్చేస్తున్నారు కావిడి కానీ సారె కావిళ్ళు అనేవాళ్ళండి. ఆ సారె కావిళ్ళు అంటే కొత్త బిందెలు. బిందెల్ని ఒక కర్రకు అటు ఇటుగా కట్టి ఆ సారె పంపించడం కూడాను నేను చూస్తున్నాను. అంటే గోదావరి జిల్లాలో ఇది అవునండి. ఎక్కువగా పసుపు జరుగుతుంది. గుడ్డలు కట్టి పసుపు ఆ! గుడ్డలు కట్టి అది ఆ బిందెలకి బిందెలు పంపిస్తారు. పంపిస్తారు. తర్వాత కాలం మారే కొద్దీ అన్ని రకరకాలవన్నీ వచ్చాయి. కానీ ఇంతకు ముందు ఏంటంటే కంపల్సరీగా ఇత్తడి బిందెలు. ఆ ఇత్తడి బిందెలు ఏంటంటే తర్వాత వాళ్ళు నీళ్లు స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. లేకపోతే ఇంకా దేనికన్నా ఉపయోగపడతాయి ఇత్తడి బిందెలు అనేది. ఆ ఇత్తడి బిందెల్లోనే సారె పెట్టి, ఆ చిన్న సారె మీద పసుపు కట్టి సారె కావిళ్ళు అనేవాళ్ళు. అంటే కావిడి అంటే ఒక కర్రకు అటు ఇటు కర్రకు బిందెలు కట్టి మోసుకెళ్ళేదని కావిడి అంటారు కదా! అలా సారె కావిళ్ళు అనేది చాలా ఎక్కువగా అంటే అప్పుడులో ఇంటింటికి జరుగుతుంది. వెళ్ళి పంచేవాళ్ళు కదండి. వచ్చేవాళ్ళు. ఇప్పుడు అంత లేదు కాబట్టి, ఆ వచ్చిన బియ్యాన్ని వాటన్నిటిని కూడా వండి ఇంట్లోనే అందరికీ భోజనాలు పెడుతూ ఉన్నారు. సిటీల్లో వచ్చిన తర్వాత ఇంటింటికి పల్లెటూళ్ళలో లాగా వెళ్లి పంచడం అనేది కష్టము. ఏదో కవర్లో 5కి పెట్టి ప్యాకెట్లోనో స్వీట్ బాక్స్ లోనో పెట్టి 5 ఇచ్చేస్తుంటారు. 10 ఏదన్నా ముఖ్యులైన వాళ్ళకు, అప్పుడు వచ్చిన వాళ్ళకు అలా పంచుతారు కానీ, లేదు అంటే గనక ఆ బియ్యాన్నంతా కూడాను వంట రూపంలో మార్చేసి, దాన్ని ఏదో ఒక ఆహ్, రైస్ రూపంలో పెట్టి అందరిని పిలిచి భోజనాలు పెట్టి పంపిస్తూ ఉన్నారన్నమాట. ఇది అత్తవారు కూడా చేయవచ్చు. అందుకే ఒడిబియ్యం యొక్క విలువ, గౌరవం, సారాంశం తెలుసుకోవాలి. అత్యంత నిష్టతో ఈ ఒడిబియ్యం పూజని, ఒడిబియ్యం కార్యక్రమాన్ని చేయాలన్నమాట. ఇలా చేస్తే మన ఇంటి ఆడపిల్లకు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కొడుకు, కోడలు సౌఖ్యంగా ఉంటే ప్రతి ఒక్క ఇల్లు కూడాను సంతోషంగా ఉంటుంది కాబట్టి, ఈ రకంగా ఈ సారె అనేది, ఒడిబియ్యం అనేది వచ్చిందండి. మరి అందరూ శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలండి. జై గురుదత్త. బాగుందండి. విజయలక్ష్మి గారు చెప్పారండి. అమ్మవారికి కూడా పోస్తారండి తెలంగాణలో. అవును. తెలంగాణలో దసరాకి అమ్మవారికి కూడా వడిబియ్యం అవును. పోస్తున్నారు. అమ్మవారు కూడా మన ఇంటి ఆ! గౌరీదేవే గదమ్మా! మన ఇంటి అవునండి. గౌరీదేవి గాబట్టి, ఆ సారె పోస్తారు. ఆ సారె తర్వాత దాన్ని పులిహోర చేసి పంచిపెడతారు. పులిహోరలాగా చేసి అమ్మవారు ఊరేగింపప్పుడు ఆహ్, పెడతారండి. ఎక్కడైతే ఉంటుందో ఊరేగింపు బండ్ల మీద వెళ్తుంటారు కదా! అందరూ అవును. పెద్ద పెద్ద గిన్నెల్లో పెట్టి అది పులిహోర రూపంలో అందరికీ ప్రసాదం పసుపు బియ్యం అదే పోస్తారు పసుపు బియ్యం అమ్మవారికి. కాబట్టి పులిహోర చేస్తారు. అందుకే నేను చెప్తున్నానమ్మా. అవునండి. బియ్యం గాబట్టి, వాటి పులిహోర రూపంలో చేసి, అమ్మవారి ప్రసాదంగా అందరికి పంచుతూ ఉంటారు. అమ్మవారు మన ఇంటి కులదేవత గౌరీదేవే కాబట్టి, మహాలక్ష్మి, గౌరీదేవి అంటాం కదా! ఏ రూపంలో ఉన్న అమ్మ అవే పేర్లతో పిలుస్తుంటాం. పేర్లు వేరే అయ్యుండొచ్చు. కానీ త్రిమూర్తులు ముగ్గురు ఒక్కటే మాట. ఆ త్రిమూర్తుల్ని ఏ పేరుతో పిలిచినా ఒకటే కాబట్టి, అందరూ కూడాను ఆ రకంగా ఒడిబియ్యం పోసినప్పుడు దాన్నంతా పులిహోర రూపంలో కలిపి అందరికీ అమ్మవారి ప్రసాదంలాగా పంచుతూ ఉంటారు. అలానే అమ్మవారికి పెట్టిన గాజులు కూడాను అందరికీ ఇస్తారు. తర్వాత అమ్మవారి ఒడిబియ్యం పంచుతారు. తర్వాత అమ్మవారివి ఏదైనా వస్తువులు గనక ఉంటే ఎవరికైనా కావాలి అంటే గనక వాటిని కూడా అమ్మవారివి నిమ్మకాయల దండ అంటారు గదా! నిమ్మకాయల దండ కూడా అందరూ ఇళ్ళకి తీసుకెళ్ళి అమ్మవారి శక్తి స్వరూపం గాబట్టి ఆ దండలో వచ్చిన నిమ్మకాయలు ఇంటికి కట్టుకుంటే మంచిదని కూడాను, అలా నిమ్మకాయలు కూడా తీసుకొచ్చి ఇళ్ళకు గుమ్మానికి కడుతూ ఉంటారమ్మా. అంటే అమ్మవారికి ఇంట్లో కట్టిన చీర కూడా వేలం పాటేస్తారండి. వేలం అది వేలం కూడా అమ్ముతారు. వేస్తారు. లేదు మనం చీర కట్టించి, మా చీర మాకు కావాలండి అని మనం తెచ్చేసుకొని, ఆ చీర బదులు అమ్మవారికి వేరే చీర మనం ఇచ్చేసి, మన చీర కూడా మనది కావాలంటే అమ్మవారి చీర అని చెప్పి తెచ్చుకోవడం కూడా అలవాటుగా ఉంటుంది. మరి అందరూ అవునండి. శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలమ్మా.